నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ముందుగా టాప్ న్యూస్ చూసుకుంటే కేసీఆర్కు మరోసారి నోటీసులు పక్కాగా అందజేయాలని కోర్టు ఆదేశం. సెప్టెంబర్ 9న తదుపరి విచారణ. సో ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో తీవ్ర చర్చకు దారి తీసిందని చెప్పుకోవాలి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన వ్యవహారానికి సంబంధించిన కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో జారీ చేసిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో ఈసారి నోటీసులను పక్కాగా అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రజాధనం దుర్వినియోగం జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి గతంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇందులో బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు తగిన భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించలేదని, ఐపీసీలోని కుట్ర మోసం శిక్షల కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినప్పటికీ ఈ న్యాయ ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడంతో కింది కోర్టులో విచారణకు మార్గం సుగమమైంది. ఇప్పుడు కేసీఆర్ నోటీసులు వస్తాయి. ఆయన దానికి కరెక్టు ఒకవేళ వివరణ ఇవ్వకపోతే, కేసీఆర్ అరెస్టు అయితే నెక్స్ట్ జరిగేది అని తెలంగాణ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇదంతా బాగానే ఉంది, ఓకే. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అది ప్రాజెక్టు కట్టినప్పుడు అందులో నాణ్యత లోపాలు, ఆ బ్రిడ్జ్ అంతా కూడా కుంగిపోవడం లాంటివి, అలా కొన్ని అవకతవకలు, వీటన్నిటిపైన గతంలో రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు వేసిండు. అయితే గతంలో కేసీఆర్కు ఈ విషయం పైన నోటీసులు కూడా ఇచ్చిళ్ళు, కానీ ఆయన చేతికి రాలేదు. ఈసారి పక్కగా ఆయన నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆయన చేతికి నేరుగా ఈ నోటీసులు వెళ్ళే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇదంతా నోటీసులు ఇస్తారు, చేస్తారు, ఆయన వివరణ ఇచ్చుకోడు. తర్వాత కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిందే అనుకోండి. నెక్స్ట్ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏంటివి, రాజకీయ పరిణామాలు ఏంటివి, కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణలో నెక్స్ట్ జరిగేది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. మనం గతంలో ఈ అరెస్టు విషయాలు, అదేవిధంగా జైలు విషయాలు చూసుకుంటే, అరెస్ట్ అయిన వారు ఎవరైనా సరే, జైలుకు వెళ్ళిన వారు ఎవరైనా సరే, వాళ్ళు తిరిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యారు తప్పితే ఫెయిల్యూర్ అయితే ఎవరు కాలేదు, ఎవరు కూడా ఫెయిల్యూర్ కాలేదు. అంటే వాళ్ళు ఆ కేసు విషయంలో తప్పులు చేసినా, అవినీతి చేసినా కూడా వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సింపతి అనేది వచ్చింది, ఆ సింపతి వర్కౌట్ అయింది, వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే, గతంలో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఓటుకు నోటు ఉంది కదా, ఆ కేసు విషయంలో ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది. తన సొంత కూతురు పెళ్ళికి కూడా జస్ట్ ఇట్లా నామాత్రంగా సుట్టపు సూపుగా వచ్చి వెళ్ళిపోయాడు. కానీ జైలుకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన కష్టాలు పడింది వాస్తవమే, కానీ ఆ తర్వాత ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏదో 100 కోట్ల అవినీతి కేసులో ఆయనను అర్ధరాత్రి పోలీసులు ఆయన కాన్వెంట్ అందులో ఏదో యాత్రకు రేపటికి సిద్ధమైతే ఆ బస్సులో ఆయన పడుకుంటే ఆ బస్సు లోపలికి చొచ్చుకెళ్ళి ఆయన అర్ధరాత్రి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళి జైలు వేసారు. జైలు వేసి మరి తీసుకొచ్చిర్రా అంటే 1 రోజులో 2 రోజులు 14 రోజులు అంటే కాదు, 51 రోజుల పాటు ఆయన జైలు ఉండడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆ జైలుకు తీసుకెళ్లడము, ఆ జైలుకి అరెస్ట్ చేసి జైల్లో వేయడము, 51 రోజుల పాటు ఆయన బయటకు తీసుకురాకపోవడం ఏదైతుందో
54 రోజులు అనుకుంటా జైలుకి వెళ్ళింది. ఆయన ఆ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ అయింది కానీ ఫెయిల్ కాలేదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ని కూడా అరెస్ట్ ఈ నోటీసులు ఇచ్చి అందులో ఓకే నిజంగా తప్పు చేసిండు, ఆ ప్రాజెక్టులో నాణ్యత లోపించింది, అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి నిర్ధారిస్తే ఆయన జైలుకు పంపితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సమీకరణాలు చకచక మారిపోతాయి. ఆటోమేటిక్గా కేసీఆర్ పైకి సింపతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా సరే ఎంతోమంది బలిదానాలు చేసింది వాస్తవమే, కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసే విషయంలో ముందుకు తీసుకెళ్ళిన విషయంలో కేసీఆర్ ముందు స్థానంలో ఉంటారు. మిగతా వాళ్ళు చేయలేదంటే ప్రతి ఒక్కళ్ళు చేశారు. అంటే ఇవాళ విద్యార్థుల బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది. కానీ ఎవరో ఒకరు ముందు నడిపియాలి కదా, ఆ ముందుని నడిపించిన విషయంలో కేసీఆర్ పాత్ర కృషి మరలేనిది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ నోటీసులు కనుక ఆయనకు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి చకచక. మళ్ళీ అందులో పెద్ద వయసు వ్యక్తి కాబట్టి అరే అంత పెద్ద మనిషిని ఎట్లా తీసుకుపోతారా జైలు ఎత్తరా, ఇది పద్ధతేనా, ఎట్లా అవునన్నా కాదన్నా అని తెలంగాణ తీసుకొచ్చి కొట్లాడిండు, ఇలా ఆయనే తెలంగాణ అలా జైలు వేస్తారా అని చెప్పేసి ఒక సింపతి అనేది వస్తుంది. మరి అక్కడ ఆ ప్రాజెక్టు విషయంలో మరి కోర్టు ఉట్టిగానే జైలు వేయదు, అన్నీ చూసుకునే వేస్తుంది. జనాలు అది చూడరు. అంటే ఆటోమేటిక్గా ఎట్లయితే అంటే కేసీఆర్ జైలుకి వేండే చూస్తారు, కానీ మరి కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు విషయంలో అక్కడ అవినీతి చేసిండు, నాణ్యత లోపించింది, పనులు చక్కగా ఏపీఎల్ అనేది చూడరు. ఇక్కడ ఎట్లుంటుందంటే సెంటిమెంట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు చంద్రబాబు విషయంలో అదే జరిగింది, రేవంత్ రెడ్డి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కేసీఆర్ని కూడా ఒకవేళ జైలుకి తీసుకెళ్ళి జైలు వేస్తే మాత్రం ఇదే జరుగుతుంది. ఆటోమేటిక్గా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు పార్టీలకు అతీతంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తే దాన్ని ఒప్పుకోలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలైనా సరే, నాయకులైనా సరే, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా సైతం కేసీఆర్ను జైలుకి తీసుకెళ్తే ఒప్పుకోరు ఖచ్చితంగా. చాలామంది, అందరూ అనట్లేదు, కొంతమంది మాత్రం ఒప్పుకోరు. ఇక సగటు సామాన్య ప్రజలు, తెలంగాణ సగటు జనాభా కూడా కేసీఆర్ను జైలుకి తీసుకెళ్ళడం అనే దాన్ని ఏదైతుందో దాన్ని వాళ్ళు తీసుకోలేరు. ఈ విషయంలో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీకి అది నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇది ముందుకు వెళ్తుంది. కేసీఆర్ని అరెస్ట్ చేసినా జైలుకి తీసుకెళ్ళినా నెక్స్ట్ జరగబోయేది ఇదే. అప్పుడు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఏదైతే తన కరీంనగర్లో తేగలగుట్టపల్లిలో తన ఇంటి వద్ద నుండి బయలుదేరిండు తెలంగాణ ఉద్యమం కోసం, ఆమరణ నిరాహార దీక్ష కోసం. ఆ దీక్షకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అలుగునూరులో ఆయనను పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనను జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ రోజు కేసీఆర్ అరెస్ట్ చేయకపోయి ఉంటే, ఆ దీక్షకు పంపించి ఉంటే ఇంత కథ జరగకపోయేది కాకుండే. కరీంనగర్లో కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు తీసేది కాబట్టి ఉద్యమం మరింత అందరు జనాలు అరే మా తెలంగాణ కోసం కొట్లాడితే అరెస్ట్ చేసిరని చెప్పేసి పార్టీలకు ఖచ్చితంగా అందరూ అప్పుడు ముందుకు వచ్చేసారు. అలాంటి కేసీఆర్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తే నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఆటోమేటిక్గా సింపతి వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఇండైరెక్ట్గా అది కృషి చేసినట్టు అవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ప్రభుత్వంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి నోటీసులు ఇచ్చి జైలుకు పంపించే వాళ్ళకు చేస్తుందా, అక్కడ నిర్ణయం తీసుకున్న హైకోర్టు అయినప్పటికీ కూడా మనకు అందరూ తెలిసిందే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంతా నడుస్తుంది. ఏ రాష్ట్రమైనా సరే, ఇక్కడ అనేది కాదు. మరి ఈ నేపథ్యంలో మరి ఏం చేస్తారనేది కూడా చూడాలి. కానీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఆయన జైలుకు పంపిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. జనాలు మొత్తం మరొకసారి సెంటిమెంట్గా కేసీఆర్ వైపే మొగ్గు చూపుతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో చూద్దాం మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది. నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తారా, పంపించకపోతే ఏంటిది, పంపిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. డీలిమిటేషన్ వద్దు, తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ తీర్మానం. డీలిమిటేషన్తో నష్టం జరుగుతుందన్న దళపతి. లోక్సభ నియోజకవర్గ పునర్విభజనకు వ్యతిరేకంగా సీఎం విజయ్ బుధవారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
డీలిమిటేషన్కు తాము అంగీకరించేదే లేదని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్న తమిళనాడుకు డీలిమిటేషన్తో నష్టం జరుగుతుందని అన్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నష్టమని చెప్పారు. ఈ తీర్మానంలో సీఎం విజయ్ మొత్తం 3 డిమాండ్స్ను కేంద్రం ముందుంచారు. లోక్సభ సీట్ల సంఖ్యను ఎప్పటికీ 543 వద్ద స్తంభింపజేయాలని అన్నారు. రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్ల సంఖ్యను శాశ్వతం చేయాలని అన్నారు. రాష్ట్రాల అసెంబ్లీలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకురావాలని అన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాజకీయ సమీకరణల మార్పులతో ఎన్డీఏ బలం మరింత పెరిగిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చేందుకు మరోసారి ప్రయత్నిస్తుందన్న కామెంట్స్ వచ్చాయి. అయితే డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అవుతుందో ఈ ప్రక్రియకి దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఎన్డీఏ ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కావచ్చు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కూడా ప్రస్తుతం ఈ డీలిమిటేషన్కి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళకి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా. సో 543 వద్దనే స్తంభింపజేయాలి, అక్కడికి ఆపేయాలని చెప్పేసి విజయ్ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అటు వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వెస్ట్ బెంగాల్లో మొదటిసారిగా. స్వతంత్ర భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో బీజేపీ మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా అధికారాన్ని చేపట్టింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ఎన్డీఏకి ఆ బలం మరింత పెరిగినటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం విజయ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక ప్రాధాన్యాన్ని సంపాదించుకున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. హార్మూజ్ మా సొంతం, దగ్గరకు వస్తే పేల్చేస్తాం. ఇరాన్పై ట్రంప్ ఫైర్. ట్రంప్ ఫైర్ కాంది ఎప్పుడు? ట్రంప్ ఒక్కసారి కాదు కదా ఫైర్ కాంది, ఎప్పుడైనా ఫైర్ అవుతూనే ఉంటాడు. నాకు ట్రంప్ని చూస్తే మన బాద్షా సినిమాల బ్రహ్మానందం గుర్తొస్తాడు. ఐఎమ్ ది ఫైర్ అంటుండ, ఫైల్ బి విల్ ది ఫైర్ అని చెప్పేసి అట్లా ఆ విషయంలో ఆ డైలాగ్ గుర్తొస్తాయి నాకు ట్రంప్ని చూస్తే. హార్మూజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. నేను ఇరాన్ను విశ్వసించను, వాళ్ళు నిత్యం నాతో అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ప్రస్తుతం హార్మూజ్పై మాకు పూర్తి నియంత్రణ ఉంది. వాళ్లకు హార్మూజ్పై కంట్రోల్ లేదు, అది మా సొంతం. వాళ్ళు ఈ విషయంలో ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నించి చివరకు తుత్తునియలు అవుతారు అని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా పటిష్ట స్థితిలో ఉందని కూడా చెప్పారు. పశ్చిమాసియాలో ఇరుగు పొరుగును ఓ దేశం గత 50 ఏళ్లుగా బెదిరిస్తుంది. ఆ బెదిరింపులకు ఇక కాలం చెల్లిపోయింది అని ట్రంప్ అన్నారు. మరోవైపు అమెరికా అన్యాయంగా, అవమానకరంగా తమపై ఆంక్షలు విధిస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం హార్మూజ్లో పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్ కారణం. ఇప్పటికే వారి దాడులు కొనసాగుతున్నాయి అని విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. ఇదిలా ఉంటే హార్మూజ్లో భద్రంగా రవాణా కొనసాగించే దిశగా ఇరాన్, ఒమాన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈయన ట్రంప్ మూడుని బట్టి ఆయన మంచి మూడు ఉంటే యుద్ధాన్ని ఆపేస్తున్నామంటాడు. కొంచెం మూడు అటు ఇటు ఉంటే యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాము, శాశ్వతంగా కాదంటాడు. ఇక మూడు మంచి లేకపోతే చలో ఏసుడే బాంబులు అంటాడు. అణుబాంబులు ఏసుడే, దేశాన్ని మొత్తం మా కింద తొక్కేస్తాం, కాల్చేస్తాం, పీకేస్తామని చెప్పేసి అంటాడు. అంటే ఊసర వెళ్ళి ఉంటుంది చూసినావా, రంగులు మార్చినట్టు ఈ మన ట్రంప్ కాక కూడా ఆయన మూడుని బట్టి ఆయన ఇట్లా మారుతూ ఉంటాడు. మూడు మంచుకుందని బట్టి ఆ మూడు బట్టి ఆయన వ్యవహార శైలి ఉంటుంది. చెప్పినా కదా, బాద్షా సినిమాలో బ్రహ్మానందం పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత ఒక డైలాగ్ కొడతాడు, ఫైర్ విల్ ది ఫైర్, ఐఎమ్ ది ఫైర్ అని చెప్పేసి. నాకు నిజంగా ట్రంప్ని చూస్తే బాద్షా సినిమాలో బ్రహ్మానందం గుర్తొస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఒకరోజేమో సొంతం అంటాడు, ఒకరోజు మాదే అంటాడు, ఒకరేమో యుద్ధం వాళ్ళకు మాకు లొల్లీలు పంచాయతీ అయిపోయింది, కలిసి ఉంటాం, కొన్ని నియమాలు పెట్టుకున్నామని చెప్పేసి అంటాడు. అప్పుడే యుద్ధాన్ని బంద్ చేసినామంటాడు.
ఒకసారి యుద్ధాన్ని మొత్తం ఆపేసినాం అంటాడు, ఒక్కొక్కసారి ఏమో తాత్కాలికంగా ఆపేసినాం, పర్మనెంట్గా ఆపలేదని అంటాడు. ఇక యుద్ధమే లేదు, మేము ఇద్దరం స్నేహితులుగా మారిపోయినాం, కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని చెప్పేసి మరొకసారి అంటాడు. ఈ ట్రంప్ చేసేటువంటి కంపు ఇది. ఏపీ సీఎంఓలో ఆధిపత్య పోరు, బాబు మార్కు లేని టీం అంట. ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి పలుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎందుకో తడబడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అపార అనుభవం ఉన్న ఆయన పాలనలో తనదైన మార్కును చూపించలేకపోతున్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రావడం లేదనే భావన వ్యక్తమవుతుంది. ఒకవైపు రాష్ట్రానికి వరదల పెట్టుబడులు తీసుకువస్తున్న, సంక్షేమ పాలన అందిస్తున్నా ఎక్కడో ఏదో లోపం అన్నట్లు ప్రతి వాళ్ళు చంద్రబాబు పాలనపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ సానుభూతి పరులు ఎవరు ఈ పాలనపై సంతృప్తికరంగా లేరు. ముఖ్యమంత్రి ఆదేశించిన ఒక్క నిర్ణయం కూడా సకాలంలో అమలు కావడం లేదని, ఎక్కే గడప దిగే గడప అన్నట్లు ఉందనే విమర్శలు అధికార పార్టీ, రాజకీయ, పాత్రికేయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపై రకరకాలైన విశ్లేషణలు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారులని ఒక సరైనటువంటి గాడిలో పెట్టిండు. అధికారులు ఎట్లా పనిచేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు ఏ టైంకి రావాలి, ఎట్లా పనిచేయాలని చెప్పేసి ఆయన ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి అట్లాంటి గొప్ప నాయకుడు ఇప్పుడు తడబడుతున్నాడు పాలన విషయంలో, ఎక్కడో తగ్గుతున్నాడు అనేటువంటి భావన కలుగుతుందంట ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సానుభూతి పరులు, ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర. మిగతా సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయానికి సరిగ్గా ఏర్పాటు చేసుకోలేదన్న విమర్శలు, ఆరోపణలు పార్టీ, రాజకీయ, సచివాలయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 2024లో కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రవిచంద్ర అనే సీనియర్ ఐఏఎస్ను ఆయన తన కార్యాలయ ఇన్ఛార్జిగా నియమించుకున్నారు. రవిచంద్ర నిజాయితీపరుడు, నెమ్మదస్తుడు, నిగర్వి, పాలన అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో మొదట్లో పాలన సులువుగా జరిగింది. సీఎంఓలో రవిచంద్ర నియామకం సరైనదేనని బీసీ వర్గానికి చెందిన ఆయనకు సముచిత స్థానం కల్పించారనే భావన వ్యక్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆయన పని చేసుకుంటూ వెళ్లారు. అయితే ఆయనపై కొన్ని పత్రికలు రాసిన వార్తలతో ఆయన మనస్తాపం చెందిన అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బదిలీ చేయించుకొని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సీఎంఓ పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా సీఎంఓలో ఆధిపత్య ధోరణి సీఎంఓ పరుగు తీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య జరుగుతున్న గొడవలను చూసి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయమైన ప్రశ్నలు పలువురి వద్ద నుంచి వస్తున్నాయి. వివాదాస్పద అధికారులకు పోస్టింగ్లు ఇప్పించే విషయంలో కానీ, సీఎం అపాయింట్మెంట్ల విషయంలో కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకొచ్చే విజ్ఞప్తులను పరిష్కరించే విషయంలో కానీ సదరు సీఎంఓ అధికారులు సరిగా స్పందించడం లేదని, మొక్కుబడిగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరు ఇది తమ బాధ్యత అని ముఖ్యమంత్రి తమను నమ్మి బాధ్యతలు అప్పగించారని, అయినా నమ్మకాన్ని నిలబెడదామనే ఆలోచన ఎవరికి లేదు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. రవిచంద్ర తర్వాత సీఎంఓ ఇన్ఛార్జిగా నియమితులైన విజయానంద్ కూడా అక్కడ పరిస్థితిని సరిదిద్దలేకపోయారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాక ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఇప్పుడు ఇద్దరు అధికారులే సీఎంఓ అంతా పెత్తనం చేస్తున్నారని, వారిలో వారే పోటీకి దిగుతున్నారని, ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు యత్నిస్తూ పనిచేసే వాతావరణాన్ని చెడగొడుతున్నారనే భావన వ్యక్తమవుతుంది. మొత్తం మీద సీఎంఓలో నెలకొన్న ఆధిపత్య పోరు ప్రభుత్వ ప్రతిష్టను మసకబారిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై చర్యలు తీసుకొని సీఎంఓను దారిని పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు అది ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి కూడా గడగడలాడిపోయేటాడు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, సీఎం చంద్రబాబే స్వయంగా ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు స్కూల్ టైం కాగానే, లేదంటే ప్రభుత్వ ఆఫీస్ టైం కాగానే ఆ ఇన్ టైం లోపలనే ఉండేటోళ్ళు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉండేది. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు వెళ్ళి ఇప్పుడు అడగండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుందంటే వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారు. మన తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యే వాళ్ళందరూ కూడా ఆయనకే ఓటేస్తారు. పక్క ఆయనకే చెప్తారు. ఆర్టీసీ డ్రైవర్లు అయితేనేమి, కండక్టర్లు అయితేనేమి, ఆ కాలంలో ఉన్నటువంటి ఇంకా ప్రభుత్వ టీచర్లు అయితేనేమి, కానిస్టేబుల్ అయితేనేమి, పోలీసులు అయితేనేమి, అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు వెళ్ళి అడగండి. చంద్రబాబు నాయుడు ఎట్లా చేసేటువంటి పరిపాలన అడగండి, వాళ్ళు చెప్పేస్తారు మీకు.
ఓ అట్లా భయపడించుకుంటాడు. ఆ విధంగా అంటే ఆ భయం మీన్స్ పని చేయకపోతే పని విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేటాడు కాదు. ఆ టైంలో నీ టైం అయిందా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆఫీసులో ఉండాలి. ఈ విధంగా ఆయన పరిపాలన ఉండేది. మరి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఏదో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి భయపడినప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యాలయం ఉందో ఆయన సీఎం కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో ఆయన ముందే ఇద్దరు అధికారుల ఆధిపత్య పోరు నడుస్తూ ఉందట. ఇది ఏంది కథ? మరి ఇంత జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విషయంలో ఊరుకోవట్లేదు, ఎందుకు దీన్ని సైలెంట్గా ఉంటున్నాడు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. గతంలో ఒక వ్యక్తిని రవిచంద్ర అనే వ్యక్తిని తీసుకొచ్చుకున్నాడట. ఆయన మంచిగా ఒక నిగర్వి నిమ్మదస్తుడు నిజాయితీపరుడు అని చెప్పేసి తీసుకొచ్చుకుంటే ఆయన పైన కొన్ని వార్తలు వస్తే మనస్తాపంతో ఆయన టీడీడీకి వెళ్ళిపోయినట. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, అధికారుల మధ్య ఆధిపత్య పోరు, అది చంద్రబాబు నాయుడు గారికి ఒక తలనొప్పి లాగా చేస్తుందట. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని తీసుకొని ముందుకెళ్ళి అది అక్కడికి ఆగకపోతే మాత్రం ఆయన పార్టీ పైన ఆయన పైన అది వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ అధికారుల మధ్య ఏదైతే ఆధిపత్యం పొందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకుంటే ఆయనకు మంచిదని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. మరో పార్టీ టికెట్పై పోటీ చేస్తే సభ్యత్వం వదులుకున్నట్లే, దానం అనర్హతపై హైకోర్టులో కీలక వాదనలు. ఇది చాలా రోజుల తర్వాత దీనిపైన వార్త వచ్చింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆ తర్వాత మరో పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే సదరు వ్యక్తి తన మాతృ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకునేట్లేనని పిటిషనర్లు హైకోర్టులో బలంగా వాదించారు. అధికారికంగా పార్టీకి రాజీనామా లేఖ సమర్పించకపోయినా వేరే పార్టీ టికెట్పై పోటీ చేయడం, ఆ పార్టీ తరపున ప్రచారం చేయడం వంటి చర్యలను అనర్హత వేటుకు ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతను నిర్ణయించేటప్పుడు స్పీకర్ అధికార పరిధికి కొన్ని పరిమితులు ఉంటాయని, శాసనసభలో పార్టీ బలం తగ్గిందా లేదా, ప్రభుత్వ స్థిరత్వం దెబ్బతిన్నదా అన్న అంశాలతో సంబంధం లేకుండా సదరు సభ్యుడు పార్టీని వీడారా లేదా అన్నదే ప్రధానంగా పరిశీలించాలని విన్నవించారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద తదితరులతో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదన వినిపిస్తూ 10వ షెడ్యూల్ ఉద్దేశం కేవలం సభలో ఫ్లోర్ మేనేజ్మెంట్ కాదని, ప్రజలు ఇచ్చిన రాజకీయ తీర్పును ఫిరాయింపుల ద్వారా నిర్వీర్యం కాకుండా చూడడమని స్పష్టం చేశారు. సభ్యత్వాన్ని వదులుకోవడం అనేది కేవలం సభ లోపలే జరగాలన్న నియమం ఇక్కడ లేదని, సభ వెలుపల చేసే పనులు కూడా అనర్హత పరిధిలోకి వస్తాయన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉదాహరణను కోర్టు దృష్టికి తీస్తూ ఆయన బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే గెలిచిన గెజిట్, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన గెజిట్తో పాటు ఆయన స్వయంగా సమర్పించిన ఫారం 26 అఫిడవిట్లను ఆధారాలు సమర్పించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని పార్టీ మార్పుగా పరిగణించాలని 2019లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ అంశాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. స్పీకర్ తన ఉత్తర్వుల్లో చట్టంలో లేని షరతులను చేర్చాలని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇది కథ. ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు దానం నాగేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుండి. అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి ఏదైనా ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తే, అది కూడా వేరే పార్టీ నుండి పోటీ చేస్తే ఆయన సభ్యత్వం వదులుకున్నట్టే. మరో పార్టీ టికెట్పై పోటీ చేస్తే ఈ సభ్యత్వం వదులుకున్నట్టే అని చెప్పేసి ధర్మాసనం నిన్న చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్గా దానం నాగేందర్ విషయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కథ. ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం మనం ఈ అనర్హత వేటు విషయం ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు అందులోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ అనర్హత వేటు విషయం హైకోర్టు సీరియస్ కావడంతో చాలామంది నాయకులు మేము కాంగ్రెస్లో జాయిన్ కాలేదు, కాంగ్రెస్ కండుగ కప్పులేదు, ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని చెప్పేసి చెప్తాను. అంటే ఇక్కడ పార్టీకి ఇంచే వెళ్ళిపోయారు. అక్కడ రేవంత్ రెడ్డితో కలుస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాల్లో కలుస్తూ ఉన్నారు, కాంగ్రెస్ కార్యక్రమాల్లో వెళ్తూ ఉన్నారు, కండుగ కూడా వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ చెప్పేదేమో మేము ఇంకా చేరలేదు, అదే పార్టీలో ఉన్నామని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే అట్లా నడవది, అట్లా ఉండదు.
మీరు ఒకవేళ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ తరపున మీరు ఇంకొక ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ సభ్యత్వం మీరు వదులుకున్నట్టే. మీరు ఆ పార్టీలో ఉన్నామని చెప్పేసి ఇప్పటిలాగా చెప్తున్నట్టుగా అప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పేసి ధర్మాసనం చెప్తా ఉంది. తెలంగాణలో ఎదురులేని కాంగ్రెస్, సోషల్ మీడియాలోనే బీఆర్ఎస్ ఫీల్డ్లో డెడ్ అట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుతం ఎదురు లేదంట. ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ మైలేజ్ కావచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది జనాల్లో. కానీ బీఆర్ఎస్ యొక్క ఆ పలుకుబడి కానీ ఆ కథంతా కానీ కేవలం సోషల్ మీడియా వరకే వాళ్ళ ఉంది, కానీ ఫీల్డ్లో మాత్రం జీరో అని చెప్పేసి మనం ఇక్కడ వార్త వస్తున్నాం. బీజేపీకి రేవంత్ను ఎదుర్కొనే సీన్ లేదు. కేసీఆర్ తెర వెనుక సహకారం లేకుండానే బీజేపీకి 8 ఎంపీ సీట్లు దక్కాయా? అప్పటి నుండే బీఆర్ఎస్ డౌన్ఫాల్ చర్చకు దారితీసిన ప్రముఖుల విశ్లేషణలు. తెలంగాణలో కాంగ్రెస్కు ఎదురు లేదు, సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొనే సీన్ ఇప్పుడున్న పార్టీలకు లేదంటూ ప్రముఖ జర్నలిస్ట్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ సంచలన విశ్లేషణ చేశారు. తెలంగాణ రాజకీయాలు భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా విశ్లేషించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని కనసొండలో సాధించిన భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఉనికి చాటుకోలేక కుప్పకూలిపోయింది. అదే సమయంలో క్షేత్రస్థాయి బలం లేని నియోజకవర్గాలు సైతం భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకొని ఏకంగా 8 స్థానాలను కొలగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నాటి గాలిని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణలో తనకు ఇక ఎదురు లేదని నిరూపించుకుంది. అయితే ఈ చారిత్రాత్మక ఫలితాల వెనుక ఇప్పుడు ఓ మహా రాజకీయ వ్యూహం దాగి ఉందన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పతనం కేవలం ప్రజాగ్రహమా, లేక కమలం పార్టీని గెలిపించడానికి గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రచించిన ఓట్ల బదిలీ వ్యూహమా అన్న దానిపై ఎవరు విశ్లేషణలు వారు చేస్తున్నా. తాజాగా డోలేంద్ర ప్రసాద్ తెలుగు వన్ ఎండి రవిశంకర్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించి సూసైడ్ చేసుకుందని భయపెట్టారా, బతిమిలాడారా, బేరం జరిగిందా అనే దానికి తనకు తెలియదని, కానీ బీఆర్ఎస్ ఒక్కటి గెలవకుండా బీజేపీ 8 గెలవడం కేసీఆర్ సహకరించకుండా జరిగే పని కాదని ఆయన చెప్పిండు. మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 గెలిచింది. 10 సంవత్సరాల పాటు ఏకకాలంగా తెలంగాణను పరిపాలించినటువంటి ప్రభుత్వం పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం అది ప్రజాగ్రహం కాదు. ఖచ్చితంగా బీజేపీ అసలు క్షేత్రస్థాయిలో లేనటువంటి బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయంటే ఇక్కడ లోపాయకార ఒప్పందం జరిగింది. కేసీఆర్ ప్రజాగ్రహానికి గురి అయ్యి అక్కడ ఓడిపోలేదు. వాళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళకి వచ్చేటువంటి సీట్ల ఓట్లన్నీ కూడా బీజేపీకి టర్న్ చేసారు అనేది ఇక్కడ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇదే శాపం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 37% ఓటు బ్యాంకుతో బలమైన పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ కేవలం 6 నెలలు తిరిగేసరికి జరిగిన లోక్సభ ఎన్నికల్లో 16.68% పడిపోవడం ఒక రాజకీయ అద్భుతమే చెప్పాలి. ఒక పార్టీ తమ సంప్రదాయ ఓటు బ్యాంకును సగానికి పైగా కోల్పోవడం సాధారణ విషయం కాదు. సరిగ్గా ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 14% వద్ద ఆగిపోయిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏకంగా 35.19% పైగా ఓట్లను రాబట్టడం అతిపెద్ద సెన్సేషన్. కాంగ్రెస్ ఓటు శాతం కూడా 40% పైగా పెరిగినప్పటికీ గులాబీ శిబిరం నుంచి గల్లంతైన భారీ ఓటు బ్యాంకు నేరుగా కమలం ఖాతాలోనే జమ అయిందని పక్కా పోలింగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాలు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న లోపాయకార ఒప్పందానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తున్నారు. కేసీఆర్ సహకారం లేకుండా బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదన్నది కాంగ్రెస్ నేతలు చెబుతున్న తాజా విశ్లేషణలను మళ్ళీ చర్చకు దారితీశాయి. తాజా పరిస్థితి ఇదే. తెలంగాణలో రేవంత్ రెడ్డి బలపడ్డారని బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు సోషల్ మీడియాలో బలంగా ఉంటున్నారని, ఫీల్డ్లో క్యాడర్ పార్టీని పట్టించుకోవడం లేదని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచినా కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే స్థాయిలో లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ డెడ్ అయిందని, తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్కు తిరుగులేదన్నారు. సో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో మాత్రమే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రమే వాళ్ళు అక్కడ పేరు సంపాదించుకున్నారు. ఫీల్డ్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, కార్యకర్తలను విస్మరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. అయితే తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచినటువంటి బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ను అదేవిధంగా రేవంత్ రెడ్డిని, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ మైలేజ్ని, రేవంత్ రెడ్డి మైలేజ్ని తట్టుకోవడం, ఎదుర్కోవడం చాలా కష్టమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ డెడ్ అయిపోయింది. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈయన విశ్లేషణ ప్రకారం, డోలేంద్ర ప్రసాద్ గారి విశ్లేషణ ప్రకారం ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే తెలంగాణలో గెలిచే పార్టీ ఇదే అని చెప్పేసి ఆయన విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలుస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలి. ఎల్లంపల్లి దేవాదుల సీతారామన్ నుంచి సాధ్యమైనంత మేర ఎత్తిపోతలు చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. 13,399 కోట్ల సీఎంఆర్ కుంభకోణం అంట. డిఫాల్ట్ మిల్లుల జప్తు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా? జప్తు చేసిన మిల్లులన్నీ నేరుగా మహిళా సంఘాలకే ఇస్తున్నట్ట. అసలు ఏం జరిగిందో చూద్దాం. సీఎం ఎందుకు సీరియస్ అయ్యాడో వార్త చూద్దాం. తెలంగాణ పౌర సరఫరాల వ్యవస్థలో దశాబ్దాలుగా పాతుకుపోయిన అవినీతి కుళ్ళును కడిగేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమరశంఖం పూరించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరుతో ఏకంగా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన బడా మిల్లర్ల భాగవతంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. రైతుల చెమట చుక్కలతో పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం ఇస్తే ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు గడిస్తున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వ బియ్యాన్ని దొడ్డిదారిన అమ్ముకుంటూ పైగా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న డిఫాల్ట్ మిల్లర్ల ఆటలు ఇక తెలంగాణ గడ్డపై సాగమని ముఖ్యమంత్రి అత్యంత కఠినంగా హెచ్చరించారు. 1,000 కోట్ల బకాయిలు చెల్లించని మిల్లులను తక్షణమే స్వాధీనం చేసుకొని వాటి యాజమాన్య హక్కులను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలన్న విప్లవాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ఉగ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం మిల్లర్ల వ్యవహార శైలి, వారి బ్లాక్మెయిల్ పర్వమే. రైతుల నుంచి కొన్న ప్రభుత్వ ధాన్యానికి మిల్లర్లు కేవలం సంరక్షకులు మాత్రమే, కానీ వారు దానిని తమ సొంత జాగీర్లుగా భావించి ఇతర వ్యాపారాలకు మళ్లించారు. నిజామాబాద్ లాంటి జిల్లాలో రోజుకు 6,000 టన్నుల సామర్థ్యం ఉన్న ఉద్దేశపూర్వకంగా 2,000 టన్నులే మిల్లింగ్ చేస్తూ వ్యవస్థను ఇరకాటంలో పెట్టారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఏకంగా నకిలీ బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వాన్ని మోసం చేశారు. అధికారులను రంగంలోకి దించి రికవరీకి వెళ్తే తిరిగి కోర్టులో కేసులు వేయిస్తూ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి మిల్లర్లు దిగజారారు. ఈ అహంకారపూరిత బ్లాక్మెయిల్ ధోరణిని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ధాన్యాన్ని తిరిగి ఇవ్వకుండా ఎదురుదాడికి దిగే మిల్లర్ల ఆటలు ఇక సాగవు. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లకు ఇక ధాన్యం కేటాయింపు ఉండదు. వారి ఆస్తులను జప్తు చేయండి, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయండి అనేది అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ సొమ్ము తింటారు, మళ్ళా ప్రభుత్వ మీదకే ఎదురుదాడి చేస్తూ కేసులు పెడుతూ వాళ్ళపైకే రిటర్న్ వస్తారా? అంత ధైర్యమా? వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేయండి. ఏవైతే మిల్లులు ఉన్నాయో వాటిని మొత్తం మన ఆధీనంలోకి తీసుకొని వాటిని మొత్తం మహిళా సంఘాలకు ఇచ్చేయండి. ఆ మిల్లులను వాళ్ళైనా వాడుకుంటారు, వీళ్ళు మొత్తం అవినీతి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయితే కావడం జరిగింది. నేరాల రూపం మారింది, పోలీసింగ్ మారాలి. మారుతున్న కాలంతో పాటు నేరాల స్వభావం పూర్తిగా మారిపోయాయని, అందుకు అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం జరిగిన వెంటనే తొలి గంట అత్యంత కీలకమని, ఆ సమయంలో కీలక ఆధారాలు చేజారిపోకుండా చూడడమే నేర నియంత్రణలో మొదటి విజయమని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం నాడు సచివాలయం నుంచి రాష్ట్ర డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు సుమారు 1,650 మంది అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ నుంచి ఎస్హెచ్ఓ స్థాయి వరకు ఒకేసారి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారట. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి దేశవ్యాప్తంగా మారుమోగాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నేరాల రూపం మారింది, పోలీసింగ్ మారాలి. ఒకప్పుడు నేరాలు వేరే ఉండేవి, దాని తగ్గట్టుగా పోలీస్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు కాలం మారినట్టు నేరాలు కూడా రూపాంతరం చెందినాయి. వాటికి అనుగుణంగా కూడా పోలీసింగ్ విధానం మారాలి. ఎక్కడైతే నేరం జరుగుతుందో ఆ నేరం జరిగినటువంటి గంట ఏదైతుందో ఆ గంట లోపు అనేదే చాలా కీలకం పోలీసు వాళ్ళకి.
ఆ గంటలోనే ఆధారాలు సేకరిస్తే ఆ నేరాలను మనం నియంత్రించవచ్చు. ఈ విషయంలోనే పోలీసులు అలర్ట్ ఉన్నారని చెప్పేసి నిన్న ఆయన సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిండు. ఆ వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ నుంచి మొదలుకొని అంటే పోలీసులో బాస్ మొదలుకొని చిన్న స్థాయి వరకు SHO వరకు కూడా ఆయన ఆ వీడియో కాన్ఫరెన్స్లో మొత్తం 1650 మందితో ఆయన వీడియో కాల్లో మాట్లాడిండు. అయితే రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఒక డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారుల వరకు ఒకేసారి ఇట్లా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం ఇదే తొలిసారి. ఇది ఒక చరిత్ర అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్టు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇగో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినబాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు ఆర్థికంగా మోసగించారనే ఆరోపణలతో ఆయనపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. బాధితురాలు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు BNS యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా 2022లో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ సాకుతో రేగా కాంతారావు తనకు పరిచయం అయ్యారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారని, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో 4 లక్షల వరకు నగదు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మొహం చాటేశారని బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవలే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. సదరు మహిళ తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, రాజకీయంగా వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీయడానికేనని కుట్రపూరితంగా ఫిర్యాదు చేశారని ఆరోపించారు. మొత్తానికైతే బెంగళూరులో ఆయన అదుపు తీసుకున్నారు. ఒక మహిళను పెళ్లి చేసుకున్నారని చెప్పేసి నమ్మించి ఆమెను లైంగికంగా లొంగ తీసుకున్నటువంటి కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ రేగా కాంతారావు గారు అరెస్టు కావడం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో పరిచయం అయ్యిండు. ఆ ఇంటర్వ్యూ ద్వారా పరిచయం అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నమ్మించిండు. ఆ తర్వాత నన్ను లైంగికంగా వేధించిండు. నా న్యూడ్ ఫోటోలు అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. వాటితో నన్ను వేధించిండు, బ్లాక్మెయిల్ చేసిండు. నువ్వు అవి నాతో లైంగికంగా కలవకపోతే ఈ ఫోటోలు బయట పెడతా అని చెప్పేసి నన్ను లైంగికంగా వేధించిండు అని చెప్పేసి ఆ సదరు మహిళ చెప్తా ఉంది. అయితే ఏదో ఒక విషయంలో కూడా 4 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకొని అక్కడ కట్టిండు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇవ్వమంటే ఇస్తలేడు అని చెప్పి ముఖం చాటేసిండు అని చెప్పేసి ఆ మహిళ అయితే ఆరోపించడం జరిగింది. మొత్తానికి ఎట్టకేలకైతే నిన్న రేగా కాంతారావును అరెస్ట్ చేయడం జరిగింది. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్కు విజయవంతంగా సర్జరీ పూర్తి. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్కు బుధవారం నాడు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన భుజానికి వైద్యులు విజయవంతంగా ఆర్థోస్కోపిక్ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడ ఉందని, ప్రస్తుతం ఆయన ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి. ఇటీవల జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆ సమయంలో వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే గాయం నుంచి వేగంగా పూర్తిగా కోలుకోవాలంటే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సిఫార్సు చేయడంతో నేడు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స నుంచి ఎన్టీఆర్ పూర్తిగా కోలుకొని తిరిగి తన వృత్తిపరమైన పనుల్లో నిమగ్నం కావడానికి సుమారు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. 2-3 నెలలు అంటే ఇది సినిమాలో హీరోలకు కానీ ఒక ప్రముఖమైనటువంటి ఆర్టిస్టులకు ఏదైనా అయితే టైం తీసుకుంటే మాత్రం ఇది చాలా అంటే చాలా ఒక నిర్మాతకైతే ఇది నిద్ర పట్టని రాత్రులు అనుకోవాలి. ఇక అందులో మన ముఖ్యంగా ఒక పెద్ద హీరో కాబట్టి అంత పెద్ద సినిమాకి అంత పెద్ద హీరో 3 నెలలు రెస్ట్ అంటే చాలా లాస్ వస్తుంది నిర్మాతలకి. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు తెచ్చి వాళ్ళు కట్టుకోలేక ఈ పెద్ద కథ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఈ సర్జరీ సక్సెస్ అయింది, ఎన్టీఆర్ సర్జరీ సక్సెస్ అయింది, కానీ 3 నెలల పాటు రెస్ట్ కావాలంట. ఆ రెస్ట్ తీసుకోకపోతే ఆ సర్జరీ చేసిన దానికి కూడా ఫలితం ఉండదు. కాబట్టి ఆయన మా సర్జరీ డాక్టర్ చెప్పినట్టు పాటిస్తాడా, లేదంటే నిర్మాత లాస్ అవుతారు. కాబట్టి గతంలో ఎన్నో ఆడియో ఫంక్షన్ చెప్పిండు. మా నాన్న ఎప్పుడు చెప్పేటోడు హరికృష్ణ గారు, నిర్మాతలు మనం నమ్మి సినిమా ఇస్తే వాళ్ళకి మనం కట్టుబడి ఉండాలి, వాళ్ళు మోసం చేయొద్దు, టైంకి వెళ్ళాలి సినిమాకి అని చెప్పేసి మా నాన్న ఎన్నోసార్లు చెప్పాడని చెప్పేసి ఒక ఆడియో ఫంక్షన్ చెప్పాడు. మరి ఆ విధంగా ఆ నొప్పి ఉన్నప్పటికీ కూడా సర్జరీ అయ్యి రెస్ట్ తీసుకోకుండా మరి నిర్మాత లాస్ కాకుండా వచ్చి సినిమాలు తీసి రియల్ హీరో అనిపించుకుంటాడు అనేది చూడాలి. కానీ వైద్యులు మాత్రం
ఈ సర్జరీ తర్వాత ఖచ్చితంగా 2-3 months వరకు రెస్ట్ ఉండాలి ఎన్టీఆర్కి. ఎందుకంటే సినిమా హీరో యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా భుజాలు ఇట్లా అడగకుండా సినిమా తీయలేడు. మరి అందులోనూ ఎన్టీఆర్ అంటేనే మనకు తెలుసు, ఒక ఫైర్ యాక్టింగ్ బ్రాండ్ అనేది మనకు తెలుసు. సో హ్యాండ్ మూమెంట్ ఖచ్చితంగా అట్లా ఉంటుంది. మళ్ళీ అందులో ఆయన డ్యాన్స్ చేస్తాడు. ఆ డ్యాన్స్లో మొత్తం ఖచ్చితంగా మనకు ఇదంతా కూడా షేక్ చేయాల్సి వస్తుంది ఈ భుజంతో. ఖచ్చితంగా అవన్నీ కూడా మూమెంట్స్ ఉండాలి. మరి ఇలాంటి తరుణంలో మరి 3 నెలలు రెస్ట్ తీసుకుంటాడా, లేదంటే డాక్టర్లు చెప్పింది పాటించకుండా నిర్మాత లాస్ అవుతారని చెప్పేసి సినిమాలు తీసి మరి ఈ గాయాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటాడా అనేది కూడా మనం చూడాలి. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.